హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి జటాధారి. సో ఈ మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాం మావా. మీరు చాలామంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటే ఇందులో మీకు ఒక ప్రీవ్యూ రిలీజ్ ఈవెంట్లోనే సంథింగ్ ఎక్కడో చెప్పారు కదా, మహేష్ బాబుకి సంబంధించిన ఒక చిన్న హింట్ అయితే ఉంటుందని చెప్పేసానని. అలాంటివి ఏమన్నా ఉంటే అంటే మీ బుర్రలో ఏమన్నా ఉంటే మాత్రం తీసి పక్కన పెట్టేయండి. అలాంటిది ఏమీ లేవు. సో అంటే వీళ్ళు పార్ట్ 2 ఉంటుంది అని చెప్పేసి అని వేరే క్యారెక్టరైజేషన్ అయితే తీసుకొచ్చారు. సేమ్ ఫీమేల్ క్యారెక్టర్ అనమాట. అవైతే ఉంటుంది అంటే విలన్గా చేసిన ఆవిడ. సో జటాధారి ఎలా ఉందని చెప్పేసి అని దీని గురించి అయితే మాట్లాడుకుంటే ఓకే, మరీ అంత బాగుందని చెప్పను, మరీ అంత వరస్ట్గా ఉందని చెప్పను. మిడిల్లో అయితే మాత్రం అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మీరు ఇంతవరకు చూడని థ్రిల్ అనేది మాత్రం బేభత్సంగా చూస్తారు. మామూలుగా కూడా కాదు, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం పాయింట్కి వెళ్ళిపోతున్నారు, ఎటు నుంచి ఎటు ఏ ట్రాక్కి వెళ్తున్నారు అనేది ఒక లూప్లో అనేది లేరనమాట. వేరే లూప్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసరికి ధనపిశాసి. సో ఈ ధనపిశాసి గురించి తీసుకున్న కాన్సెప్ట్ చూపించిన విధానం కానీ ఏదన్నా కానీ మైండ్ బ్లోయింగ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేనేమనుకున్నా అంటే మొత్తానికి సుధీర్ బాబు ఫైనలీ ఒక హిట్ కొట్టేశాడు రా బాబాయ్ అని చెప్పేసి అని అనుకున్నాను. ఎందుకంటే మనకి లాస్ట్ టైము ప్రేమ కథ చిత్రం ఒక హర్రర్ మూవీతోనే హిట్ అయితే కొట్టాడు. సో సేమ్ రిపీట్ అయితే చేస్తాడని చెప్పేసి అని అనుకున్నా. బాగుంది కానీ హిట్ అయ్యే అంత ఫిలిం అంటే కాదు, కానీ కామన్ ఆడియన్గా మనం అయితే ఎంకరేజ్ చేయవచ్చు మూవీని. ఎందుకంటే ఇంతవరకు చూడని జానర్ అనమాట. మీరు ఎప్పుడన్నా సరే చూసి ఉంటారా ధనపిశాచి గురించి? సో మన పురాణాల్లో చాలా వాటికి మీకు ధనపిశాచి ఎందుకు, అది పడితే ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు పురాణాలు అనేవి చాలా డీటెయిల్గా అయితే ఉంటాయి. మీకు అవి చదివే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ శాతం ఉండకపోవచ్చు. సో నేను ఈ జనరేషనే కాబట్టి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే చదివే ఇంట్రెస్ట్. అందుకే మూవీకి వెళ్ళా. సో మీరు కూడా అది దృష్టిలో పెట్టుకుని మూవీకి వెళ్తే ఓకే, మీకు కొన్ని పాయింట్స్ అనేవి బాగా అర్థమవుతాయి అన్నమాట. సో ఆవిడ ఎలా అట్రాక్షన్ చేస్తుంది అంటే మనుషుల్ని బలి కోసం, ఆవిడకి కావాల్సింది బలి, ఆ బలి కావాలి కాబట్టి జనాల్ని ఎలా అట్రాక్షన్ చేస్తుంది, వాళ్ళకి ఏం ఆశ చూపిస్తుంది అనే దాని మీద మాత్రం చాలా చాలా క్లియర్ కట్గా అయితే చూపించాడు అనమాట. సో మనకి ఇందులో బాగా మెచ్చుకోవాల్సింది ఎవరినంటే బీజిఎం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని. సో ఆయన మాత్రం ఇయ్యాల్సిన చోట ఇచ్చి పడేశాడు అన్నమాట. కొన్ని సీన్లు అనేవి మనకి చాలా స్కేరింగ్ అయితే అనిపిస్తాయి, సడన్గా వస్తాయి అన్నమాట స్కేరింగ్ సీన్స్ అనేవి. మనకి ఇది థ్రిల్లర్ అండ్ హర్రర్ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది. సో మీరు ఎంతవరకు ట్రైలర్ కానీ ఏదన్నా కానీ చూడకుండా ఉంటే హ్యాపీగా మూవీకి వెళ్తే వెళ్ళిపోండి. నేను చూసిన తర్వాత బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే అందులో 1K టికెట్స్ మాత్రమే సోల్డ్ అయి ఉన్నాయి 1 అవర్లో. సో మన వాళ్ళు కొత్తదనాన్ని కోరుకుంటారు కానీ కొత్తదన మూవీని అనేవి ఎంకరేజ్ చేయరు అనమాట. ఆల్రెడీ నేను కొన్ని యూట్యూబ్లో చూసాను అనమాట. నేను ఈ రివ్యూ పోస్ట్ చేయకముందు ఏం చెప్పారు ఈ మూవీ గురించి అని చెప్పేసానని, ర్యాప్ ట్యాక్ చెక్ అని చెప్పేసి ఒక ఉంటాడు. సో గుంటూరు పర్సనే, అతను కూడా సీరియల్ బెస్ట్ అని చెప్పేసి చెప్పాడు. సో మళ్ళీ రావణ్ ఫర్ యూ కూడా సినిమా ఏం లేదు తుస్సు అని చెప్పేసి ఆడు కూడా అదే చెప్పాడు. కానీ అలాంటి వాళ్ళని కాకుండా కొంచెం మాలాంటి మిడిల్ క్లాస్గా చూసే, కామన్ ఆడియన్గా చూసే మామూలు కూడా మా రివ్యూ కూడా పట్టించుకొని మూవీకి వెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. కొన్ని సీన్స్ అనేవి బాగుంటాయి అన్నమాట హర్రర్ లాగా. సో వాళ్ళు చెప్పాలనుకున్న విధానం, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఏదన్నా కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారన్నమాట. క్యారెక్టరైజేషన్ ఇక్కడ వచ్చిన ప్రతి క్యారెక్టర్, ఒక్క హీరోయిన్కి ఇందులో చెప్పుకోవాల్సిన మంచి విషయాలు అయితే చాలా చాలా ఉన్నాయి. ఎందుకో చెప్పమంటారా? మొత్తం మీద 2 సాంగ్స్ ఉంటాయి. నేను ఇంకా హీరోయిన్కి హీరోకి లవ్ ట్రాక్ ఏదన్నా పెడతాడేమో మొత్తం పులిహోర అయిపోద్ది అనుకున్నా. అలాగే లవ్ సాంగ్ కూడా ఒకటి పెడతాడేమో, ఏం చేస్తాడు రా సాంగ్ అని చెప్పేసి అనుకున్నా. కానీ లవ్ సాంగ్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎక్కువ లెంత్ అయితే లేదనమాట. లవ్ ట్రాక్ ఉంటుంది కానీ ఎక్కువ లెంత్ అనేది ఉండదు. అది కూడా కాన్సెప్ట్ వైజే మిక్స్ అయిపోయి ఉంటుంది. సో అలాగా ఇంకొక సాంగ్ వచ్చేసరికి అవసరం లేదు ఫస్ట్ హాఫ్లో, అంటే డ్యూరేషన్ కోసం, అంటే మూవీ ఉందే తక్కువ 2 hours 15 minutes ఏమో ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ హాఫ్ డ్యూరేషన్ పెంచడం కోసం ఒక ఐటమ్ సాంగ్ని యాడ్ చేసినట్టయితే అనిపించింది. సో అదొక్కటే తప్ప ఇంకేం లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మెయిన్ పాయింట్లోకి అనేది తీసుకెళ్ళిపోతారన్నమాట. మనకి ఒక ట్విస్ట్ కాదు, మనోడికి ఒక నిజం తెలిసిద్ది. ఆ నిజం తెలిసిన తర్వాత ఓకే ఆడ ఇంటర్వెల్ ఇచ్చేశారు. ఇంటర్వెల్ అంత గొప్పగా ఉంటుంది అంటే గొప్పగా ఉండదు, కానీ బాగుంటుంది. సో అది
ఆ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మెయిన్ పాయింట్ ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఏంటి రీజను అని చెప్పేసి అని చూపిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ మీకు లంకెబిందెలు, అలాగే ధనపిశాచి, దానికి జరిగే బలి, అలాగే కొన్ని చేదబళ్ళు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు పర్ఫెక్ట్గా అయితే చూపిస్తారు, ఎక్కడ మీకు డిసప్పాయింటెడ్ అయితే అనేది చేయరు అనమాట. విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్ కొంతవరకు బాగుంది, ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు, అంటే ఫ్రీ క్లైమాక్స్ వరకు బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ గురించి చెప్తున్నా. సో క్లైమాక్స్లో మాత్రం ఆ శివుడి ఎంట్రీ ఇచ్చేటప్పుడు మన సుధీర్ బాబు ఒక చోట డ్యాన్స్ చేస్తాడు. సారీ, ఇది స్పాయిలర్ అని అనుకోండి, ఎందుకంటే ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా నేను చెప్పాలి. ఇంత చెప్పిన నేను ఆ పాయింట్ చెప్పకపోతే మాత్రం వరస్ట్గా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చేసరికి సుధీర్ బాబు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఏది హిమాలయాస్లో, అది గ్రీన్ మ్యాటు అలాగే బ్లూ మ్యాట్ వాడినట్టు చాలా చాలా క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి డ్యాన్స్ చేసేటప్పుడు బ్లూ మ్యాట్కి సంబంధించిన షాడోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే గ్రీన్ మ్యాట్ యూజ్ చేసినప్పుడు మనకి సుధీర్ బాబు చాలా చిన్నగా అయితే కనిపిస్తాడు అనమాట ఆ ప్లేస్లో. కొంచెం ఎడిటింగ్ ఫోకస్ పెట్టుండాల్సింది అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. గ్రీన్ మ్యాట్ అండ్ బ్లూ మ్యాట్ యూజ్ చేసిన, కానీ దాని పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనేది చేసుకున్నట్టయితే అవుట్పుట్ అనేది బెస్ట్ అనేది వచ్చేదన్నమాట. సో ఆడియన్స్ అనే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూసేవాళ్ళు. ఆ ఫైనల్ పార్ట్ అనేది, ఆ పోర్షన్ అనేది తప్ప మిగతా అంతా ఓకే. సో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది చాలా స్లోగా అయితే ఉంటుంది అనమాట. మనకు ఆ పాయింట్ అనేది బిల్డ్ చేయడం కోసం కొంచెం స్లో నరేషన్లో అయితే తీసుకెళ్ళిపోయారు. నాకు ఇక్కడ ఇంకో డౌట్ అయితే ఉంది, ధనపిశాచి మన హీరోని అయితే బలి అయితే కోరుకుంటుంది. సో ఈ పాయింట్ మీద మనకి స్టోరీ అనేది నడుస్తుంది. పెద్ద అయిన తర్వాతే చంపాలని ట్రై చేయడం ఏంది, మనకి చంపాలనుకున్నప్పుడు పసిపిల్లగాడు పుట్టిన పిల్లగాడినే చంపాలని చెప్పేసి అని చూసిన ధనపిశాచి వాడు 25 సంవత్సరాలు వచ్చే లోపల ఎప్పుడన్నా చంపొచ్చు. అలాగే ఒక చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది, ఒక పిల్లోడు ఇంకొక పిల్లోడు ఇద్దరు కలిసి వెళ్తాడు, అంటే మన హీరోని ఇంకో పిల్లోడు వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ భయంతో పిడుగు పడగలను అదిరిపోయి చనిపోతాడు. సో అప్పుడు మనోడు ఒక్కడే ఉంటాడు. ధనపిశాచి చంపాలనుకుంటే అప్పుడే చంపేయచ్చు, కానీ లేదు, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు నన్ను చంపే పొజిషన్కి రావాలి, నువ్వు పొజిషన్కి వచ్చిన తర్వాత నన్ను చంపాలి, లేకపోతే అరికట్టాలి. ఇది ఎట్లా తీసుకున్నారు మనకి, అది దేవుడిని మీరు తీసుకురావాలని చెప్పేసి అని అనుకున్నప్పుడు దేవుడు చిన్నప్పటి నుంచి పిల్లోడిని కాపాడుతున్నాడని మనకు చూపించాలి, ఏదో విధంగా కాపాడుతున్నాడని చూపించాలి. ధనపిశాచి చిన్నప్పటి నుంచి చంపాలని ట్రై చేస్తుంది, కుదరట్లేదు అని చెప్పేసి అని కూడా చూపించాలి. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా ఫైనల్లోనే చూపించేసి లాస్ట్లో శివుడు వస్తాడు, శివుడు వచ్చేసి ఆవిడని అరికట్టేస్తాడని చెప్పేసి అని చెప్పారు. సో దీనికి పార్ట్ 2 అనేది ఉంది. కాకపోతే సుధీర్ బాబు హీరో అయితే కాదు, వేరే పర్సన్ హీరోగా అయితే ఉంటాడు.